బయట కరకర లోపల మెత్తగా బబ్బరి పప్పు గారెలు. పప్పు నానబెట్టి ఉంటే సరిపోతుందని తక్కువ టైంలో చేసేసుకోవచ్చు హ్యాపీగా ఈ బబ్బరి పప్పు గారెలు. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. నేనైతే ముందుగా పప్పు నానబెట్టుకున్నాను. 1 కప్పు దాన్ని స్ట్రైనర్లో వడగట్టుకున్నాను. స్ట్రైనర్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. వాటర్ అన్ని స్ట్రెయిన్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో 4 నుంచి 5 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం మిక్సీ పట్టుకోండి. దాంట్లో కొత్తిమీర, కల్యమాకు వేసుకోండి. దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కారం ప్లేస్లో. ఇప్పుడు ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పల్చగా ఒత్తుకోండి. మరి పల్చగా అవసరం లేదంటే కొంచెం పల్చగా అయితే సరిపోతుంది. నేనైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా ఒత్తుకొని మధ్యలో చిల్లు పెట్టుకోండి. అలా ఒక 4-5 ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం చేసుకున్న పాలు వేసుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ తీసుకుంటుంది కదా, కిచెన్ టిప్. ఏంటో ఆ కిచెన్ టిప్ చెప్పాలా? ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోండి. అప్పుడే తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. బ్యాటర్ మరి పల్చగా చేసుకోవద్దు, కొంచెం గట్టిగా ఉంటుంది, తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఒక టిష్యూ ఉన్న పేపర్లో వేసుకోండి. దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బయట కరకర లోపల క్రిస్పీగా బబ్బరి పప్పు గారెలు రెడీ. Tea time snack ready. Have you enjoyed this recipe? Please subscribe my channel SM Sisters Kitchen. Like, share and comment.